ఏమండి ఆ, మీరు ఎప్పుడైనా దయ్యాలు భూతాలు లేదా ఇంకేదైనా మానవాతీత శక్తులు మనుషుల్ని పూనడాలు ఇలాంటి వాటి గురించి విన్నారా లేదా మీకేమన్నా అనుభవం ఉందా చూసారా? ఇలాగే బాగా చీకటి పడ్డ రోజున ఒకసారి రాత్రి, రోజు కాదు, చాలా సంవత్సరాల క్రితం నేను హిమాలయాల ప్రాంతంలో ఉన్నాను. అంటే మనం కొన్ని వింటాము, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు ఇలా ఉంటుందండి అని కొన్ని చెప్తారు, ఇలాంటి వాళ్ళు మనకు తటస్థపడతారు అని. సరే, ఇక్కడ ఉన్న గాథ ఏమో అదొక కథ, అక్కడ జానపదం అనుకుంటాము, లేకపోతే ఏదో ఒక రూమరో అనుకుని మనం వదిలేస్తాం. కానీ కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టుగానే అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు ఒక విధమైన ఒక నమ్మకం ఏర్పడుతుంది, నిజమేనేమో ఇది ఇలా జరిగిందా అని. నాకు జరిగింది ఒకటి చెప్తాను, వినగలిగితే వినాలి, పర్లేదు, నో ప్రాబ్లం. నేను ఒక ఆర్మీ పర్సనల్తో పాటు ఒక ఇంట్లో వాళ్ళ క్వార్టర్స్లో ఉన్నాను. ఆ రోజు కరెంట్ పోయింది, ఒక క్యాండిల్ వెలిగించారు. ఆయన బేసికలీ హిమాచల్ ప్రదేశ్ వాడు. ఆయన చాలా ఊళ్ళు తిరిగాడు, చాలా చోట్ల ఇలాంటివన్నీ ఆయన చూశాడు. కొన్ని ఆయన నమ్మలేదు, కొన్నిటికి మటుకు చాలా దగ్గరగా వచ్చాడు. ఆయన అన్నాడు, నేను మీకు జరిగింది చెప్తాను, ఇలాగే నువ్వు అడిగినట్టుగానే, రాత్రి భయపడకూడదు అన్నాడు. భయపడేందుకు ఏముందండి, మీరున్నారు కదా, నేను ఇక్కడ పక్కన పడుకుంటాను, మీరు ఆ బెడ్ మీద పడుకుంటారంటే ఏం కాదు, పడుకుంటాము, కానీ ఒక్కోసారి కొంతమంది నిద్ర పట్టదు, పిచ్చిగా అరుస్తారు రాత్రి లేచి, అలాంటి పనులు చేయకండి అన్నాడు. మీరైతే చెప్పి చూడండి అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, కొన్నాళ్ళ క్రితం ఇలాగే హిమాలయన్ ప్లేస్లోనే, అంటే ఇది ఈ పర్టికులర్ క్యారెక్టరు హిమాలయాస్లో ఎక్కువ కనిపిస్తుంది అని ఒక ప్రతీతి. ఆ క్యారెక్టర్ ఏంటంటే, మామూలుగా ఒక మనిషిని భయంకరంగా తిట్టడం మొదలు పెడుతుంది. అంటే ఇది ఏదో ఎక్కడో ఉన్న ఒక దయ్యమో భూతమో కాదు, మామూలు మనిషే. ఆ తిట్టడం మొదలుపెట్టినప్పుడు ఒకవేళ ఎవరిలా వీడు తిడుతున్నాడు అని ఇన్వాల్వ్ అయిపోతే సమస్య మొదలవుతుంది. ఇది అక్కడ ఇష్యూ. సరే, ఈయన చెప్తున్నాడు, ఆయన చెప్తున్నది నేను ఫస్ట్ పర్సన్లోనే చెప్తాను, ఆయన చెప్పినట్టుగా. రోజు జీప్లో వెళ్తున్నాం, డే టైం. జీప్లో నడిపించే డ్రైవరు మా ఫ్రెండ్, నేను ట్రావెలర్గా ఉన్నాను. అలా వెళ్తున్నాం. కొద్దిసేపటికి అక్కడ ఓ పక్కన ఆపి కిందకి దిగి ఏదో చూపిస్తున్నాడు నాకు అతను. సడన్గా ఎవడో భయంకరంగా తిట్టడం మొదలుపెట్టినట్టు వినిపిస్తాం ఎక్కడి నుంచో.
ఆయనకు ఒళ్ళు మండి ఎవరో తిట్టుకుంటున్నారు అనుకున్నాడు ఫస్ట్. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ తీరా చూస్తే మేము అతను ఏదో దొంగిలించినట్టు, లేకపోతే అతని పక్క నుంచి రాసుకు వెళ్ళిపోయినట్టు, అతను ఏదో ఇబ్బంది పడ్డవాడు అయి ఉంటాడు, తిడుతున్నాడు అని చెప్పి అతను పక్కకి తిరిగితే అతను ఆ చెట్టుకి ఆనుకుని కూర్చుని ఉన్నాడు రైట్ సైడ్. మనిషి ఎలా ఉన్నాడు అంటే ఒంటి మీద అన్ని బ్లిస్టర్స్ లాగా ఉంటాయి, ఒక భయంకరమైన కుష్ఠవ్యాధికి ఉన్న వాళ్ళకు ఉన్న బ్లిస్టర్స్ లాగా ఉన్నాయి. అతనికి కుడి చెయ్యి లేదు. అండ్ హీ వాజ్ అబ్యూజింగ్ కాన్స్టెంట్లీ. హిజ్ ఐస్ వర్ ఆల్మోస్ట్ క్లోజ్, కిందకి చూస్తున్నాడు. అతని వైపు వెళ్ళి దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచాడు. వాడి ముందర పట్టేసుకోవాల. ఇతను కూడా ఏదో అనేసి జీప్ వైపు వస్తుంటే ఒకసారి వాడు లేచాడు. లేవగానే అతని వైపు తిరిగి ఎందుకు ఇలాగ తిడుతున్నావు అని చెప్పి ఇతను కూడా అన్పార్లమెంటరీగానే అడిగాడు. వాడు ఏం మాట్లాడలా. అది చూస్తే భయంకరంగానే ఉన్నాడు. బాగా దగ్గరగా వచ్చి ఒక్కసారి ఇతన్ని చూసి కళ్ళల్లోకి చూసి వెళ్ళిపోయాడు. ఇంకేం మాట్లాడలేదు. సర్లే ఆడు పిచ్చోడు అయి ఉంటాడని చెప్పేసి దీప్ ఎక్కేసి మేము మళ్ళీ కొంత దూరం అలా వెళ్ళాం. ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళాక అక్కడ ఒక ధాబా ఉంది. ఆ ధాబాలో దిగాం. చాయ్ తాగుదాం. అక్కడ దిగాం. చాయ్ తాగుతుంటే ఇతను అన్నాడు నాతో, ఏంటి వాడు అలా అని వెళ్ళిపోయాడు, ఫోన్లే వదిలేసాడు కదా అని అనుకున్నాను నేను. కానీ వాడి మొహమే నా కళ్ళల్లో అలా మిగులుతోంది ఏమిటి, నాకేంటో పిచ్చి పిచ్చిగా ఉంది అన్నాడు. మర్చిపోయాను, చాయ్ తాగు ఫస్ట్. అతను చాయ్ తెప్పించాడు. తాగుతూ సిగరెట్ వెలిగించుకున్నాడు పాపం. వెలిగించుకుని అది మళ్ళీ అక్కడ ఉన్నాడు వాడు అన్నాడు. అంటే నేను చూస్తాక వాడు లేడు. దేర్ వాజ్ నోబడీ దేర్. వాడు ఫాలో అయినట్టు కూడా నాకు అనిపించలే. ఎందుకంటే జీపు వెనకాల వాడు, అది ఘాట్ రోడ్, అలా పరిగెట్టుకుంటూ వచ్చే పరిస్థితి కూడా కాదు. వాడు కనిపిస్తున్నాడు నాకు అన్నాడని సిగరెట్ కాలుస్తూ చూసరికి, బాబు మంచినీళ్ళు పెట్టు అన్నాడు. చాయ్ తాగుతున్నాను కదా మంచినీళ్ళు అంటే, వాడు మంచినీళ్ళు తీసుకొచ్చాడు. అదిగో వాడు మంచినీళ్ళు కూడా తెస్తున్నాడు అన్నాడు. దెన్ ఐ రియలైజ్డ్, వీడికి బుర్ర చెడింది, వాడే అందరిలో కనిపిస్తున్నారు అని నన్ను గుర్తుపడతావా అని అంటే, నువ్వు ప్రాబ్లం లేదు నాకు, కానీ ఏమిటో వాడు మట్టుకు కనిపిస్తున్నాడు నాకు. ఓకే, ఆ మంచినీళ్ళు తెచ్చిన వాడు 2-3 సార్లు మమ్మల్ని చూశాడు. లోకల్ అతను గమనించి దగ్గరికి వచ్చి, మీరు ఎవరిని చూశారండి అన్నాడు. నేనన్నా ఇలా దారిలో ఒకటి ఉన్నాడు అంటే, వాడితో మాట్లాడారా కొంపదీసి అన్నాడు. నేను వెళ్ళి మాట్లాడాడండి, పొరపాటు చేశారండి అని, మీరు ఇలా రండి అని నన్ను పక్కకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మీరు జాగ్రత్త అండి అన్నాడు. నన్ను జాగ్రత్త అంటున్నావు ఏంటి, వాడి పరిస్థితి ఏమిటండి సార్? ఆ వ్యక్తి ఇప్పుడు ఈయనలోకి వెళ్ళిపోతాడు టోటల్గా. ఎక్కువ టైం లేదు, ఈయనలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఏమైనా జరగచ్చు. నేను చెప్తున్నాను, మీరు అతన్ని వదిలేసి వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు ఎలా? ఇదేంట్రా అలా వదిలి వెళ్ళిపోతాము, ఏమన్నా ఉంటే పోనీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము, అలాంటివి హెల్ప్ చేయాలి కానీ అంటే, మీ లైఫ్కి రిస్క్ అన్నాడు.
ఇతని సంగతి చూస్తే బాగానే ఉన్నాడు, కానీ మధ్య మధ్యలో ఇట్లా ఒక ఒళ్ళు జలధరించినట్టు ఇట్లా విదిలించుకుంటున్నాడు, పూనకం వచ్చిన వాళ్ళగా. నేను అడిగాను వాడిని, ఆ కుర్రాన్ని, బాబు అది ఏంటి దయ్యమా భూతమా లేకపోతే అది అదేం కాదండి, వాళ్ళు మనుషులే, కానీ ఇలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, కాబట్టి అదొక రోగంలాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు చూస్తూ ఉండండి, కాసేపటికి ఇతను భయంకరంగా మారుతాడన్నాడు. సరే ఇది తెగించాం. నేను ఇతనితో అన్నాను, అరే నువ్వేమైనా ముందు వెనక్కి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. వాడు కూడా అలాగే వెళ్ళిపోదాం అని చెప్పేసి అలా తిప్పుకుంటూ వెళ్తే దారిలో ఒక హాస్పిటల్ ఉంది. నేను అక్కడ ఆపిచ్చి, ఎందుకైనా మంచిది, కథలు చాలా చెప్తారు కానీ అసలు ఇతని సమస్య ఏమిటో డాక్టర్ తెలుస్తాడు కదా అని లోపల తీసుకెళ్ళాం. లోపల తీసుకెళ్ళాక ఆ డాక్టరు, మీరు బాగా అప్సెట్ అయ్యారు, స్టోరీ నేను విన్నాను ఇక్కడ, బట్ ఎనీవే నేను మీకు టాబ్లెట్లు ఇస్తాను అని చెప్పేసి, పడుకోండి మీరు, నిద్రపోండి రాత్రి, అదే సెట్ అయిపోతుంది, ఒకవేళ మధ్యలో ఏమైనా ఇబ్బంది అయితే నాకు ఒక టాబ్లెట్ ఇచ్చి ఇది అతనికి మింగిచ్చాను అన్నాడు. కొంత దూరం మెట్లు దిగి బయటకు వచ్చేవాళ్ళకి ఇతను మళ్ళీ ఆగిపోయి వెనక్కి వెళ్ళాడు. నేను కూడా వెళ్ళాను. డాక్టర్ నాకు ఒంట్లో దద్దుర్లు వస్తున్నాయి అన్నాడు. ఇక్కడ సమస్య స్టార్ట్ అయింది. వెంటనే ఆ డాక్టర్ కూడా సైకలాజికల్ ప్రాబ్లమే అనుకుని లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేసి ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి బయటకు వచ్చి నాకు చెప్పాడు, సార్ ఇతనికి ర్యాషెస్ వస్తున్నాయి, అతనికి ఏదో రోగం ఉండుంటుంది, సోకినట్టుంది, బట్ ఈ కథ అని నేను అనుకోను, మీరు తీసుకెళ్ళిపోండి, రాత్రి పడుకోండి, నేను ఇంజెక్షన్ ఇచ్చేసాను అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. తీసుకొచ్చి పడుకోబెట్టేశాను. నేను పక్కన పడుకున్నాను, అతను పక్కన పడుకున్నాడు. రాత్రి ఏదో తాగాడు, పడుకున్నాడు. నాకు నిజంగానే నిద్ర పట్టట్లేదు. ఎందుకని అంటే పరిస్థితి అలా ఉంది. నా భయం ఏమిటంటే ఆ వ్యక్తి తాలూకు ఫిగర్ నాకు ఎక్కడన్నా కనిపిస్తుందా కల్లో, లేక వాడికి ఎక్కడన్నా తిరుగుతున్నాడా, ఇతను ఏమన్నా గోల్ చేస్తాడా, ఇవన్నీ అనుకుంటూనే ఏదో అలా 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 టైంపాస్ చేస్తూ పడుకున్నా. ఇతను కూడా నిద్రపోయాడు, మందు వేసుకున్నాడు కదా టాబ్లెట్. కొద్దిసేపటికి నాకు ఎక్కడో అలజడి అనిపించి లేచాను. అలజడి ఏం కాదు, ఇతను నన్ను తిడుతున్నాడు. He started abusing me while asleep. నేను లేచాను. లేచి లైట్ వేసే పడుకున్నాం ఇద్దరం, ఎందుకైనా మంచిదని. వెళ్ళి కొద్దిగా చూస్తే ఈ మెడ మొహాల మీద కూడా ర్యాషెస్ అలా స్టార్ట్ అయిపోయాయి. ఆ తర్వాత దాంతో ఎలా బయటికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి? సరే కొద్దిసేపటి కూర్చున్నాక ఒక గంట తర్వాత లేచి కూర్చుని స్టార్టెడ్ అబ్యూసింగ్, తిరుగుతున్నాడు. ఒక్కడి నిర్ణయించుకున్నాను, లాజిక్ ఏమిటయ్యా అంటే మనం రియాక్ట్ కాకూడదు. అతను చెప్పాడు కదా. నేను ఇటు తిరిగిపోయాను. నాకు అర్థమైంది ఏంటంటే ఇతను కళ్ళు తెరిచి తిట్టట్లా, కళ్ళు మూసుకునే తిడుతున్నాడు. అంచేత ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, ఈ సఫరింగ్ ఫ్రమ్ సంథింగ్ ఇన్సైడ్ అని నాకు అర్థమైపోయి వదిలేశాను. తిట్టాడు తిట్టాడు తిట్టాడు, పడుకున్నాడు. కొద్దిగా గంటన్నర జరిగిన తర్వాత గడువు తనలో తాను విదిలించుకుంటున్నాడు, గోలగోలు చేసుకుంటున్నాడు. పెద్ద సౌండ్ కూడా కాదు, రంబులింగ్ అనమాట. గ్రంబులింగ్ సౌండ్ ఉంటుంది చూడు, అట్లా. నాకేం చేయాలో తెలియదు.
తలుపు తెరిస్తే ఏంటి, బయట వాన, కరెంట్ లేదు. పోనీ బయటికి వెళ్ళి పైకెక్కి డాబా మించి ఎవరన్నా పిలుద్దామా? చుట్టుపక్కల అవి ఎలా ఉన్నాయంటే ఇల్లు కొద్దిగా సెక్లూడెడ్గా ఉంటాయి. పోనీ ఎవడన్నా వాచ్మెన్ తిరుగుతూ ఉంటాడంటే ఆ కొంత దూరంలో గేట్ దగ్గర ఎవడో ఉంటాడు, అక్కడ దాకా వెళ్ళాలి. ఏం చేయాలో తెలియక కాసేపటికి ఇంకేమన్నా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుందామా, అది డేంజరు. ఏమవుతుందో తెలియదు, తలుపు బదులు కొడితే ఏం చేయలేము. ఎలాగా అని చెప్పి మెల్లగా అతను కాసేపు అటు ఇటు 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 ఊగి కాసేపు ఆ మందు ప్రభావం అయి ఉండొచ్చు, కొద్దిగా వాలేడు వెనక్కి. లైట్గా గురక వినిపించింది. పడుకున్నాడు అని అర్థమయ్యి తలుపు తెరిచాను. తెరిచి చుట్టూతా ఇన్షూర్ చేసుకున్న ఎవరు లేరు అని. ఎవరు లేరు, ఖాళీ. కుక్కల అరుపులు కూడా ఏమీ లేవు. మనం పారిపోదామా అంటే ఇతని పరిస్థితి ఏమిటో తెలియదు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అలా అలా అడుగులో అడుగు వేసుకుంటూ శబ్దం కాకుండా 2 ఇళ్ళు దాటాక అక్కడ ఒకడు వాచ్మెన్ లాంటి వాడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి, బాబు ఇది నా పరిస్థితి అని మొదలెట్టాం. వాడు టార్చ్ లైట్ వేసుకుని రండి సార్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లోంచి ఆ డాక్టర్ని పిలిచాడు. నేనన్నాను, మీరు దయచేసి ఇంకొక ఇంజెక్షనో లేక ఇంకో ట్యాబ్లెట్టో వేస్తే పూర్తిగా పడుకుంటే రేపు షిఫ్ట్ చేయొచ్చు కదా మనం అంటే, నాకు భయం వేస్తోందండి అన్నాడు ఆ డాక్టర్. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతని నోట్లో ట్యాబ్లెట్ వేయడం అంటే నిజంగానే పెద్ద రిస్క్ అన్నాడు. ఏమిటి అంటే మెడికల్గా కాదు, మీరు చెప్పినట్లు ఇదంతా తేడా వచ్చేస్తోంది అన్న. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఆ డాక్టరు, ఆ దర్వాను, నేను ముగ్గురం అలా నడుచుకుంటూ భయపడుతూనే ఇంటి దగ్గరికి వస్తే తలుపు తెరిచాము. టార్చ్ లైట్ వేసుకుని లోపలికి వచ్చాం. బెడ్ మీద లేడు అతను. మీతో వచ్చాడు కదా. నేను ఒక్కడనే బయటికి వెళ్ళా వాచ్మెన్ దగ్గర. ఈ క్యాండిడేట్ బెడ్ మీద ఉన్నాడు. నేను సహాయం కోసం వెళ్ళాను. ఇక్కడ సమస్య ఏంటంటే మిత్రుడుగా ఇతన్ని ఎలా ట్రీట్ చేయాలి, లేకపోతే ట్రీట్మెంట్కి పంపించాలా. వెంటనే ఆ డాక్టర్ ఏం చేశాడంటే, సార్ కొద్దిగా ఇల్లంతా చూద్దామన్నాడు. చూస్తే ఇంట్లో ఎక్కడా లేడు. బయటికి పారిపోయాడా? మెట్లెక్కి పైకి వెళ్ళి చూసాం, అక్కడ లేడు. సరే, వీళ్ళిద్దరూ కూడా ఏమన్నారంటే, మీతో ఉండిపోతానులేండి, భయపడకండి, తలుపు వేసేద్దాము, బయటికి వెళ్ళి ఎక్కడి నుంచో వచ్చి తలుపు కొడితే అప్పుడు తెరిచి చూద్దాము. కానీ ఒక డెసిషన్ ఏంటంటే, వాడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న కళ్ళలోకి మటుకు చూడటానికి లేదు. ఇది కండిషన్. ఏమైనా అవ్వచ్చు. సరే, తలుపు వేసేసుకుని పడుకున్నాం. పడుకోవడం అంటే ఇక నిద్ర లేదు, ఏం లేదు, కాపలా కాచుకున్నాం అంత. తెల్లారి ఆ ఇంటికి ఎలా ఉంటుందంటే, డాబా ఉండి డాబా కింద పోర్టికో దగ్గర ఒక రేకుల్లాగా ఉంటాయి. దాని మీద అప్పుడప్పుడు ఏదైనా కోతులు లాంటివి వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది. అలాగే దబ 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 సౌండ్ వచ్చింది. కాసేపు ఆగి కిటికీలోంచి చూసి ఏమీ లేదని చూసుకుని తలుపు తెరిచాను. ఆ రేకులు ఎండైన ఆ స్లోప్ మీద నుంచి ఎవరో కిందకి దూకినట్టు అనిపించింది. చూసాము. చూస్తే ఇతనే ఎటో పరిగెడుతున్నాడు అన్నమాట.
అప్పుడు ఒక్కసారి ఏమైందా అని చూసేసి మళ్ళీ భయం వేసి ఎటు వెళ్ళిపోతున్నాడు, మనం ఏం చేయలేమని చెప్పి లోపలికి వచ్చి అతను తిడుతూనే పారిపోతున్నాడు. లోపలికి వచ్చి తలుపేసాం. మామూలు తెల్లారి అందరూ వస్తున్నారు పోతున్నారు, పాలవాడు వాళ్ళు వీళ్ళు కూడా వెళ్ళాలంటే మా పనులు మేము. నేను కూడా బయటికి వెళ్దామని చెప్పి తలుపు తీసి బయటకు వచ్చి చూస్తే ఆ రేకులు స్లోప్ కిందకి టమ్మని ఒక సౌండ్ వచ్చింది. అదేమిటి అంటే ఈయన కుడి చెయ్యి అక్కడ పడుంది. ఎవరిది? ఈయనే, ఎవరికైతే ట్రాన్స్ఫర్ అయిందో. అంటే హీ హాజ్ బికమ్ ఆర్మ్లెస్. అర్థమవుతుంది. దాని మీద అన్ని ర్యాషెస్. అప్పుడు ఆ వాచ్మెన్ అన్నాడు, ఇంకా మనకు అతను దక్కడండి, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అతను ఇలాగే వాడిలాగే ఎక్కడో తిరుగుతూ అలా అలా ఉంటాడు, అడవుల్లోకి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ స్టోరీ అన్నాడు. ఇది నువ్వు అడిగినందుకు నాకు గుర్తుకొచ్చిన ఒక అనుభవం. ఇది ఆయన అనుభవం నాకు చెప్పాడు, నా పక్కన ఉన్న ఆయన. అంతా అయిపోయాక నేను అడిగాను, మీరు ఇప్పుడు నా దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, దయచేసి నువ్వు నా మొహాన్ని, నా మెడని, చేతుల్ని పరీక్షగా చూడబోక. నా ఒంటి మీద ప్రస్తుతం ఎటువంటి ర్యాషెస్ లేవు. This is a kind of a creature or somebody who is a human being who is not a dead person, a living person, but known as Kabish in Himalayan areas. సో చీకటి పడగానే ఎన్నో ఆలోచనలు వస్తాయి. చీకటిలో చర్చలు ఇప్పుడు విచిత్రంగానే ఉంటాయి. మరోసారి మరో కథ చెప్తాను నేను. గుడ్ నైట్.